UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఏమంటారు సార్? ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇక్కడ టూ థింగ్స్ మేడం. ఒకటి, వాస్తవానికి వీళ్ళు ప్రేమ బలమైందే, స్టార్టింగ్ ప్రేమ అనేటటువంటిది బలమైందే. కానీ ఆ ప్రేమకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఎక్కడి వరకు అయితే కనుక ఆ ప్రేమ పెళ్లిలోకి దారితీస్తుందో అక్కడ అర్థం కాస్త పెడర్థం అయింది. ఎందుకంటే కనుక నువ్వు నన్ను ప్రేమించినటువంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని ఇతను అంటాం. అంటే ఆ అమ్మాయి ఎంతవరకు మెంటలీ ప్రిపేర్ అయ్యింది ఈ పెళ్ళికి అనేటటువంటిది ఫస్ట్ అక్కడే క్వశ్చన్ మార్క్ పడింది. సరే చచ్చిపోతాను, ఇంత ప్రేమించినట్టు 2 సంవత్సరాల పాటు ప్రేమించాడు, ఊరు వాడ అందరూ చూశారు, ఇప్పుడు ఏమో వీడు చచ్చిపోతే కనుక ఆ బ్లేమ్ నా మీద వస్తుందని ఇంకో ఆలోచన, లేదంటే చనిపోతే ఎందుకు ఈ బాధ అనేటటువంటి బాధతోనూ ఆ అమ్మాయి ఒప్పుకోవటం జరిగింది. సో ఇక్కడ ప్రేమించటం వల్ల వీళ్ళిద్దరూ ఒకటయ్యారా, లేదంటే అతను చనిపోతాననేటటువంటి బ్లాక్మెయిల్ కథ వల్ల ఒకటయ్యారా అనేటటువంటి దాన్ని బట్టి తర్వాత జరిగినటువంటి సీక్వెన్స్ ఆధారపడింది. సో ఎప్పుడైతే కనుక ఇతను భయపెట్టడం వల్ల వీళ్ళిద్దరు పెళ్లి జరిగిందో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ఈ అమ్మాయి నిజంగా ఇష్టపూర్వకంగానే నా జీవితంలో ఎంటర్ అయిందా లేదంటే కష్టంగా వచ్చిందా అనేటువంటి ప్రశ్న ఇతను మైండ్లో రావటము. ఎంత కాదనుకున్నా కూడా ఇతను ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళటము, వద్దు వెళ్ళొద్దు అన్నా కూడా ఆవిడ్ని నిలవరించలేకపోవటము, ఆవిడ కొద్ది ఫ్రీడమ్ వర్క్ ఫ్రమ్ అవటం, ఎంతో కొంత అనుమానం అనేది వచ్చింది. దాంతోపాటు సాయికి కొద్ది తాగేటటువంటి అలవాటు, దాంతోపాటు ఏంటంటే కొద్దిగా ఈ అమ్మాయిని అనుమానించేటటువంటి అలవాటు. ఈ అమ్మాయికి పడినటువంటి ఆలోచన ఏంటంటే బహుశా స్వప్నకి ఇదేంటి నేను వద్దనుకున్నా కూడా వెంటపడినటువంటి వ్యక్తి ఈరోజు నన్ను హింసించి బాధ పెడుతున్నాడు, ఈ హింస పట్టడానికైనా నేను ఈ పెళ్లి పెద్దల్ని కష్టపడి ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నాను అనేటటువంటి భావన తనకు కలిగింది. ఇతను ఏంటంటే కనుక ఈ అమ్మాయి బలవంతంగా వచ్చినటువంటి దారి చూసుకుని అమ్మో ఈ అమ్మాయి రేపొద్దున ఉండకపోతే ఏమవుతుంది అనేటటువంటి భయంతో ఆ అమ్మాయిని ఓవర్ పొసెసివ్గా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో తాగటం వల్ల ఆ ఓవర్ పొసెసివ్నెస్ కాస్త అనుమానం కింద మారిపోయిందని మనం అనుకోవచ్చు. దీని ద్వారా స్వప్న ఇప్పుడు అంటే స్వప్న యొక్క అమాయకత్వమా లేదంటే చంచలత్వం అయినటువంటి మనస్తత్వమా లేదంటే తెలియనితనమా ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఎన్ని ప్లేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న దగ్గర నుంచి మనం కథ మొదలు పెట్టినప్పుడు మనందరికీ ఎలా అర్థమైందంటే స్వప్న అరే ప్రేమించి మోసపోయినటువంటి ఒక ఆడపిల్ల, తల్లిదండ్రులను ఎదిరించి ఒప్పించి పెళ్లి చేసుకుని ఈరోజు నడిబజార్లో పడినటువంటి ఒక ఆడపిల్ల, ఈ విధంగా మాకు ఒక పిక్చర్ కల్పించిన నువ్వు ఈరోజు వాస్తవానికి అదే పాట కంటిన్యూస్గా ఇప్పటివరకు పాడుండేదానివేమో, ఏది ఫోటోలు దొరక్కపోతే. ఎందుకంటే కనుక ఫోటోలు దొరికిన తర్వాత కూడా నువ్వు అంత అడ్డంగా వాదించావు. అంటే ఏంటంటే అవి మార్ఫింగ్ చేసి పెట్టినటువంటి ఫోటోలు, అందులో నిజం లేదు. ఫోటోలు మా చేతిలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఒక ఆడపిల్ల యొక్క మాట వినరా, మీరు ఒక అబ్బాయి యొక్క బాధగా చెప్పేటటువంటి అబ్బాయి మాటే వింటారా, నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా మొగుడు మళ్ళీ నాకు తీసుకురండి అని చెప్పి ఈ మాటలన్నీ ఏవైతే ఉన్నాయో అర్థం కానటువంటి వ్యవహారంలా ఉందమ్మా. అంటే ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నాను నాకు సాయి అంటే విపరీతమైనటువంటి ప్రేమ, ఆఖరికి వేరే వ్యక్తితో దగ్గర అవ్వటానికి కారణం కూడా సాయి వల్లే. సాయిని నేను అంత స్థాయిలో ప్రేమిస్తున్నాను కాబట్టి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సాయిని దగ్గరికి తెచ్చుకోవటం గురించి నేను ఆఖరికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది, లేదంటే ఫోటోలు. సరే అది అర్థమైందమ్మా నాకు. నేను చెప్పేది ఏంటంటే ఎన్ని ప్లేట్లు నువ్వు ఫిరాయించావు. ఒకటి ఏంటంటే మోసపోయినటువంటి అమ్మాయి పాత్ర పోషించావు, రెండోసారి ఏంటంటే మార్ఫింగ్ చేయబడ్డ ఫోటోలుగా రెండో పాత్ర పోషించావు, మూడోసారి ఏమన్నావు ఆ అబ్బాయి వెంట ఆ ఫోటోలు తీసుకున్నదంతా కూడా సాయిని నా దగ్గర తీసుకురావటం గురించి నేను వేరే స్నేహితుడిని అలా ఒక ఫోటోలు తీయించుకున్నా ఉన్నావు. ఫైనల్గా ఎప్పుడైతే లాయర్ మేడం నేను సంతోష్కి ఫోన్ చేస్తాను అనేటప్పటికీ నీ కాళ్ళు చేతులు చల్లబడి వణికి ఆ ఫోన్ వెనక్కి లాక్కుని అప్పుడు అసలైనటువంటి నిజం కక్కావు. అంటే ఏంటి ఆ నిజం అంటే కనుక ఫైనల్గా అదే నిజం అన్నట్టుగా మేము భావిస్తూ ఈ తీర్పు ఇస్తున్నాం. మళ్ళీ దీని వెనకట్ల ఇంకో ట్విస్ట్ ఉంటే కనుక మేము ఏం చేయలేం. ఏమన్నాం అంటే ఫైనల్గా ఏమండి ఇతను ఏమొచ్చి నన్ను ఆ విధంగా అనుమానం పెట్టి హింస పెట్టేటప్పటికి నేను ఓదార్పు గురించి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి దగ్గర నా ఓదార్పే కాకుండా ఇంకో విధంగా మేము ఇద్దరం కనెక్ట్ అయిపోయాను అనేటటువంటి మాట నువ్వు చెప్పావు. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే అమ్మ ఎక్కడో చోట నీకే ఒక ఆలోచన, ఒక ప్లానింగు, ఒక ఇది లేనట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఒక మాట అయితే నేను నమ్ముతా, ఎందుకంటే అంతా తిరిగి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చావు అంటే కనుక సంతోషం అనేటటువంటి పాత్ర ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అనేది నాకు తెలియదు. కానీ నిన్ను ఒక భయంకరమైనటువంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిలాగా నేను ఆలోచించాలి అని అనుకోవట్లేదు, ఆ
విధంగా చిత్రీకరించాలని చూపెట్టాలని కూడా నేను అనుకోవట్లేదు. మొత్తం ఈ బలవంతంగా ప్రేమించబట్టము, తర్వాత బలవంతంగా పెళ్లి చేసుకోవటం, పెద్దలతో యుద్ధం చేయటం, తీరా యుద్ధం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి వల్ల హింస పట్టము, ఫైనల్గా ఏంటంటే నువ్వు ఇందాక అన్నట్టుగా ఒక తెలియనటువంటి ఆత్మన్యూన్యతా భావం లేదంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఎటు అడుగయ్యాలో అర్థం కాక సంతోషం అనేటటువంటి ఉచ్చులో చిక్కుని ఈ అంశం అంతా జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. సో అయినా కానీ నువ్వు ఇప్పుడు ఆ సంతోష్ అనే క్యారెక్టర్ తీసేసావమ్మా, వెళ్ళిపోయాడు, గుడ్ బై. వెళ్ళిపోయాడు సార్. అమ్మయ్య బతికించావు. ఫైనల్గా నువ్వేమంటావు అంటే కనుక సార్ సంతోషం వచ్చినా సంతోషం రాకపోయినా అది తెలిసి తెలియని తనంతో ఒక డిప్రెషన్లో చేసినటువంటి పని, ఈరోజు నాకంటూ ఎవరన్నా ఉన్నాడు అంటే కనుక అది సాయే అని చెప్పి ఇక్కడ కూర్చుంటున్నావు కాబట్టి నీ ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమే, నీ పెళ్ళి నిజమైనటువంటి పెళ్ళే కాబట్టి ఇప్పటికీ కూడా సాయి ఒప్పుకుంటే కనుక నీ జీవితం నిలబడినట్టు, సాయి కాదంటే కనుక నీ జీవితం ఆగమ్య గోచరం అయినట్టు, ఫైనల్గా బాల్ అనేది సాయి కోర్టులో ఉందన్నది ఇప్పుడు రియలైజ్ అవటం అనేది మంచి మాట అమ్మ. ఆ రోజు నా కోసం చేస్తా అని అన్న సాయి వద్దనుకుంటున్నా, ఈరోజు నన్ను వద్దనుకున్నా ఆయన కోసం చావాలి, సత్యదాకా ఆయనతోనే బతకాలి అనుకుంటున్నా సార్ నేను. సరేలే ఇప్పుడు ఉండు, ఇప్పుడు అతను ఇంకా అతని నిర్ణయం అతను చెప్పలేదు కదా, మనం మాట్లాడితే కనుక ఏమన్నా ఇప్పుడు ఇంకా పెద్దల పాత్ర ఇక్కడ ఏంటంటే ఇక్కడ శూన్యం మేడం. ఇక్కడ పెద్దల పాత్ర ఏముంది, ఆ పెద్ద ఆయన వాళ్ళిద్దరు ఏంటంటే బలవంతంగా వచ్చి ఎలాగైతే ఒకరినొకరు థ్రెట్ చేసుకున్నారో అదేవిధంగా తల్లిదండ్రులు థ్రెట్ ఇచ్చేటప్పటికి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా పెళ్లి చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళని చూసుకుంటారని సర్వసహజంగా తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ అక్కడే అందరూ పప్పులో కాలేస్తారు. వీళ్ళు ప్రేమ అనేటటువంటిది బలంగా లేకపోతే కనుక ఏమవుతుందంటే కనుక ఇలాగే రోడ్డుని ఎక్కి పంచాయతీ పడుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు ప్రేమించుకుని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు ఉంటే కనుక బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ అనేటటువంటిది ఏదైతే ఎంక్వైరీ మీరు నిజంగా చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వచ్చినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ వ్యక్తిత్వాలలో కానీ ఏమన్నా లోపాలు అనేటటువంటిది వాళ్ళు ప్రేమ అనేటటువంటి మత్తులో వాళ్ళకి కనిపించవు. కానీ ఒక తల్లిదండ్రులుగా ఒక అనుభవం ఉన్నటువంటి పెద్దలుగా ఆ చరిత్ర అనేటటువంటిది తవ్వి తీసి ఒకప్పుడు అందులో ఏమన్నా లోపాలు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే కనుక అది ప్రేమించుకున్నటువంటి వ్యక్తులకి చూపెట్టవలసినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంది అని చెప్పి మీ ద్వారా చూసేటటువంటి చాలామందికి ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను. సాయి విషయానికి వస్తే సాయి ఇక్కడ సింపుల్ లాజిక్ సాయి, నువ్వు అనుకున్నటువంటి మాట ఫైనల్గా ఈ యుద్ధంలో నువ్వే గెలిచావు. ఎందుకంటే సంతోష్ అనేటటువంటి వ్యక్తి ఆ అమ్మాయి జీవితంలో ఉన్నాడు అనేటటువంటి అంశం నీ మనసులో పెట్టుకుని దానికి ముందు నువ్వు ఆ అమ్మాయిని హింస పెట్టావు, టార్చర్ పెట్టావు, రకరకాల మీ ఇద్దరి మధ్యన గొడవలు జరిగినాయి. మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి గొడవలు బహుశా మీ తల్లిదండ్రుల వరకు తీసుకెళ్ళి ఉంటే కనుక ఒరే బాబు నీకు అనవసరమైనటువంటి అనుమానం ఉంది, అమ్మ నీకు అనవసరమైనటువంటి స్వేచ్ఛని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు, నువ్వు ఇంతే నీ ఈ గిరిలో నువ్వు ఉండాలమ్మా బాబు, నీ ప్రవర్తన ఇలా ఉండాలి, నీ తాగుడు ఆపాలి అని చెప్పి పెద్దలే మీ ఇద్దరి యొక్క ఇష్యూని సెట్ చేసి ఉండేవారు. కానీ అలా కాకుండా ఏమైందంటే కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళావు. తాగటం, నీ మీద ఉండేటటువంటి నీ యొక్క కంట్రోల్ పోగొట్టుకోవటం, ఆ అమ్మాయిని బాధ పెట్టడం, హింస పెట్టడం, ఫైనల్గా ఆ అమ్మాయిని నేను తప్పుడు ప్రేమలోకి దిగానేమో, బలవంతంగా పెళ్లి చేసుకున్నానేమో అని చెప్పి పశ్చాత్తాపం అంటే తను చేసినటువంటిది తప్పుగా భావిస్తూ ఆమె గిల్ట్ ఫీల్ అయ్యేటటువంటి విధంగా నువ్వు చేసావు. అంటే వాస్తవానికి నీకు కూడా అమ్మాయి అంటే ప్రేమ ఉంది, ఆ అమ్మాయి కూడా నువ్వంటే ప్రేమ ఉంది. కానీ మీ ప్రవర్తనల వల్ల ఏంటంటే మానసికంగా మీరిద్దరూ దూరం అయ్యారు, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయావు, ఆ అమ్మాయి వేరే అబ్బాయితో కనెక్ట్ అయిపోయింది. ఇది జరిగినటువంటి అంశం. కానీ ఇప్పటికీ కూడా అటు తిరిగి ఫైనల్గా నువ్వు ఒక పంచాయతీ పెట్టలేదు. మీ అమ్మ 1,00,000 పద్ధతుల్లో నిన్ను ఒరే ఏమైందిరా మీరు ఎందుకు ఇద్దరు కొట్టుకుంటున్నారా అని అన్నా కూడా ఎక్కడ ఈ ఫోటోలు చూపెట్టాలనేటటువంటి భయంతో నువ్వు ఆ ఫోటోలు కూడా చూపెట్టకుండా ఆ బాధని నీ మనసులోనే పెట్టుకుని ఎదురుబెదురు నిలబడితే కనుక 100 ప్రశ్నలతో అడుగుతారు, ఫైనల్గా ఈ ఆధారాలు చూపెడితే కనుక నా భార్య పరువే పోతుంది అనేటటువంటి ఆలోచన, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనుక మళ్ళీ నా భార్య పరువే పోతుంది అనేటటువంటి భయంతో నువ్వు కాపాడుకున్నావు అంటే కనుక ఇప్పటికీ కూడా నీకు స్వప్న అంటే అంత ప్రేమ ఉందన్నది మనకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఈ అమ్మాయి యొక్క చరిత్ర, ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఎక్కడ బహిర్గతం అవుతాయి కనుక నేను ప్రేమించినటువంటి అమ్మాయి క్యారెక్టర్ పబ్లిక్గా టార్నిష్డ్ అయిపోద్ది అనేటటువంటి భయంతోనే నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావు. కానీ ప్రేమ లేక కాదు, ఇంకో అమ్మాయి నీ జీవితంలో ఉంది అని కాదు, లేదంటే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోదాం అనేటటువంటి ఉద్దేశం కాదు. ఇది నాకు చాలా నచ్చినటువంటి అంశం. చూపెట్టలేదు మేడం, మీకే ఫస్ట్ చూపెట్టాను సార్ అని అంటున్నాం. ఇప్పటికీ కూడా నీ ఫోటోలు ఎక్కడికి పోలేదు, అవి నీ జోబులోనే ఉన్నాయి. ఆ అమ్మాయి ఫోన్లో ఉంటే కనుక ఆ అమ్మాయి డిలీట్ చేయాలి. వాడెవడో చరిత్రలో ఉంటే కనుక సంతోష్ గాడి అనేది ప్రధానంగా వాడి ఫోన్ నుంచి కూడా డిలీట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ డేటా అంతా డిలీట్ చేయడం అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే నీ భార్య యొక్క క్యారెక్టర్, మీరిద్దరు కలిసి ఉంటారో విడిపోతారో అనేది వేరే విషయం. అది నువ్వు ఇంతగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఫోటోలు నీ ఫోన్లో ఉండటం అనేది ఒక ఎత్తు, సంతోష్ గాడి ఫోన్లో ఉండటం అనేది ఇంకో ఎత్తు. వాడు పబ్లిక్ చేస్తే కనుక అంత కొంప కొల్లేరైనట్టే. సో కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే సాయి, ఇది చాలా జీర్ణించుకోవడానికి చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ అయినా కూడా పెద్ద మనసు చేసుకుని నీకు ఇంత ప్రేమ ఉంది కాబట్టి
నువ్వు పెట్టినటువంటి ఓవర్ పసెస్, నువ్వు పెట్టినటువంటి అనుమానం, నీ తాగుడు వల్ల నువ్వు పెట్టినటువంటి హింస వల్లే ఆ అమ్మాయి తన ఓదార్పు వేరే చోట చూసుకుని వేరే వ్యక్తితో కనెక్ట్ అవుతున్నట్టుగా నువ్వు భావించి అదేదో తెలియనితనంతో చేసినటువంటి తప్పుగా ఆ అమ్మాయిని క్షమించి మళ్ళీ నీ జీవితంలో తీసుకోవాలి అనేటటువంటిది నా అభిప్రాయం. దానికి చాలా పెద్ద మనసు కావాలి. కానీ ఒక్కసారి ఆలోచించుకో, ఈ లోపల లాయర్ మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్.